హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ 4 రకాల పిండి వంటలను ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బెల్లం కజ్జికాయలు, అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెల్లం గవ్వలు, కరకరలాడే కారపు జంతికలు, ఎంతో రుచిగా ఉండే చెక్కలు. ఈ 4 రకాల పిండి వంటలను ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా బెల్లం కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కజ్జికాయలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులోకి 2 కప్పుల మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే సూజీ వేసుకోవాలి. రవ్వ వేసుకోవటం వల్ల కజ్జికాయల పైన లేయర్ మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి పిండి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మరి టూ సాఫ్ట్గా కలపకూడదు, అలాగని గట్టిగా కూడా కలపకూడదు. ఈ విధంగా పిండిని కలిపిన తర్వాత తడి ఆరిపోకుండా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి పావు గంట సేపు నాననివ్వాలి. ఈలోపు స్టఫింగ్ కోసం పుట్నాల పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఈ పుట్నాల పొడి కోసం ముందుగా 2 కప్పుల పుట్నాల పప్పును తీసుకోవాలి. అదేవిధంగా 2 కప్పుల బెల్లం, 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తురిమి తీసుకున్నానండి, కావాలంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 6 ఇలాచీని తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు బెల్లంని వేసి ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్దలాగా అవుతుందండి, కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత మిగిలిన పప్పుల్ని అదేవిధంగా బెల్లంని కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి జస్ట్ రివర్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందే కలిపి ఉంచుకున్న పిండిని చూద్దాము. పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిందండి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఉండల్లాగా చేసుకున్న తర్వాత తడి ఆరిపోకుండా మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పైన పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కూడా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి. మనకి కావాల్సిన సైజులో చేసుకున్న తర్వాత థిక్నెస్ చూడండి, ఈ థిక్నెస్లో ఉండేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయల చెక్కను తీసుకొని దీనిపైన కూడా కొంచెం పొడిపిండిని జల్లుకోవాలండి. అప్పుడు మనకి చపాతీ అతుక్కుపోకుండా ఉంటుంది. ఈ విధంగా పొడిపిండిని జల్లుకొని మనం చేసుకున్న చపాతీని వేసేసుకొని ఇందులోకి కావాల్సినంత, ఇందులోకి ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి. అది కూడా కరెక్ట్గా మధ్యలోనే వేసేసుకోండి. సైడ్కి వేసామంటే చపాతీ సరిగా స్టిక్ అవ్వదు. ఆయిల్లో వేసిన వెంటనే పౌడర్ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 నుంచి 3 టీ స్పూన్ల పుట్నాల పౌడర్ని వేసానండి. వేసిన తర్వాత స్లోగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి అంతా గట్టిగా ప్రెస్ చేసేసి ఎక్సెస్గా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసి గిన్నెలో వేసేసుకోవాలి. తడి ఆరిపోకుండా గిన్నెలో వేసేసుకోండి. లాస్ట్లో దీన్ని కూడా మనం కజ్జికాయలాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి స్లోగా ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇక్కడ చివర్లకి కొంచెం అతుక్కొని ఉంటుందండి. దీన్ని లైట్గా ఈ విధంగా రిమూవ్ చేసేసి తీసేసుకోవాలి. ఇక్కడ కొంచెం సైడ్స్కి ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్లో వస్తుంది. అంతే అండి, చూసారా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనం చేతితో చేసామంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఎన్నైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కజ్జికాయల చెక్కకి పిండి 3 టీ స్పూన్లు సరిపోతుందండి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కాబట్టి పిండి ఎక్కువగా వేయకుండా చూసుకొని వేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని స్లోగా రిమూవ్ చేసేసి సైడ్స్కి కట్ చేసుకున్నామంటే మనకి ఎంతో ఈజీగా చేసుకునే కజ్జికాయలు రెడీ అయిపోతాయండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ కజ్జికాయలు చెక్కలేదనుకోండి, ఇలా చేతితోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చపాతీలోకి కావాల్సినంత పుట్నాల పొడిని వేసుకొని ఇక్కడ నేను 3 టీ స్పూన్లు వేసానండి. వేసుకున్న తర్వాత స్లోగా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత వేలితోటి గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత ఫోర్క్ తోటి డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా చేసుకున్న తర్వాత ఇదే విధంగా పిండి మొత్తాన్ని కజ్జికాయలాగా చేసుకొని ఇవి ఆరిపోకుండా క్లాత్ తోటి కవర్ చేయాలి.
ఇప్పుడు ఈ కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కజ్జికాయల్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టి వేసామంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ పచ్చిగా ఉంటుందండి, క్రిస్పీగా ఉండదు. కాబట్టి కజ్జికాయల్ని వేయించేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే అంచులు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, ఆ టైంలో మనము తీసేసుకుంటే సరిపోతుంది. రెండో వాయి వేసే ముందు కూడా ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కజ్జికాయల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా కజ్జికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ కజ్జికాయల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసామంటే 15 రోజుల నుండి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. ఈ గవ్వల్ని మనం మైదా పిండితో కూడా చేయొచ్చండి, బట్ ఇక్కడ నేను మైదా పిండి అన్హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చూపిస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి, సూజీ అంటాం కదా అది. ఈ రవ్వ వేసుకోవటం వల్ల గవ్వలు మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా స్వీట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేయటం వలన స్వీట్స్ తినేటప్పుడు ఎగుటు వేయకుండా టేస్టీగా ఉంటాయి. సాల్ట్ వేసిన తర్వాత పిండిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. బాగా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని ఇలా వేడి చేసి వేసుకోవటం వలన ఈ బెల్లం గవ్వలు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. పిండిలో ఆయిల్ వేసిన వెంటనే చేయి పెట్టేసి కలిపేయకుండా ఈ విధంగా ఒకసారి స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత చేతితోటి బాగా రబ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని, నార్మల్ వాటర్ అండి, వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నార్మల్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ చేసేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం ఈ పిండిలో రవ్వ వేసాం కాబట్టి వాటర్ని ఎక్కువగా పీల్ చేసుకుంటుందండి. కాబట్టి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు వాటర్ పడతాయండి. చూడండి, ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను, కొంచెం మిగిలాయి. ఇప్పుడు పిండిని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు నానబెట్టేసేయండి. రవ్వ వేసాం కాబట్టి పిండి కొంచెం నానితే సాఫ్ట్గా అవుతుంది, లేకపోతే గవ్వలు తినేటప్పుడు రవ్వ రవ్వలాగా అనిపిస్తాయి. ఒక పావు గంట తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. మరి పెద్ద సైజులో చేసుకున్నామంటే గవ్వలు మందంగా పెద్దగా వస్తాయి. అవసరమైతే మధ్య మధ్యలో చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉండల్ని గవ్వల్లాగా చేసుకోవడానికి ఈ విధంగా గవ్వల చెక్క ఉంటుందండి. ఈ గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని పిండి ఉండని తీసుకొని ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బొటన వేలితోటి ప్రెస్ చేస్తూ మనం గవ్వల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎంత చక్కగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం స్టార్టింగ్ నుంచి బటన్ వేల్ని పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా ఎండింగ్ వరకు అంటే చివరి వరకు ఈ విధంగా అన్నామంటే మనకి మందంగా లేకుండా ఈవెన్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వల చెక్క మనకి ఆన్లైన్లో కానీ లేదా స్టీల్ సామాన్ షాప్లలో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇన్ కేస్ ఇది లేదనుకోండి, ఈ విధంగా మన ఇంట్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్కి ఈ జాలిగరిట ఉంటుంది కదా, ఈ జాలిగరిటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా వస్తున్నాయి దీంతో కూడా. ఇలా కాకుండా ఇంకా ఫోర్క్ను కూడా యూస్ చేసి చేసుకోవచ్చండి. ఫోర్క్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. బట్ గవ్వల చెక్క ఉంటే దీనిపైన ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ ఏవైతే చేసుకున్నామో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గవ్వల్ని వేసేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి.
ఈ గవ్వల్ని ఒక్కొక్కటి వేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటంతట అవే సపరేట్ అవుతాయి. ఇలా ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసిన తర్వాత వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అడుగు నుంచి కలుపుకోవాలి. మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం కలర్ వచ్చినట్టు ఉంటాయి, కానీ సరిగా వేగవండి. కాబట్టి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి వేగిన తర్వాత కొంచెం క్రిస్పీగా సౌండ్ వస్తుందండి, గలగల అంటున్నట్టు సౌండ్ వస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా వేగినట్టు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రంధ్రాలున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్గా ఇవి వేసే ముందు కూడా ఆయిల్ని బాగా వేడి చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మిగతా గవ్వల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో వేయలేకపోతే గరిటెతోటి కూడా ఈ విధంగా స్లోగా డ్రాప్ చేసేసుకోవచ్చండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత అడుగు నుంచి ఈ విధంగా బాగా కలుపుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో నురగంతా తగ్గింది అంటే చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అసలు ఆయిల్ కూడా పీల్చవండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గవ్వలకి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం అంతా కరిగించిన తర్వాత ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయటం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాకంని మొత్తంని ఉడికించుకోవాలండి, కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాకం మొత్తం చిక్కబడి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. పాకం కొంచెం చిక్కబడి దగ్గరగా అయింది కదా. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పాకంని చెక్ చేసుకోవాలి. ఇలా పాకంని నీళ్ళల్లో వేసిన తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా వేసిన చోటే ఉంది అంటే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా జెల్లీలాగా ఉండాలి. ఇలా కాకుండా ముద్దలా గట్టిగా ఉండలాగా ఫామ్ అయిందనుకోండి, అప్పుడు మనకి పాకం ముదిరినట్టు. అలా పాకం ముదిరితే గవ్వలు పాకంని అసలు పీల్చుకోవండి. ఇన్ కేస్ ఇలా కాకుండా లేత పాకంలో గవ్వలు కలిపేసామంటే తినేటప్పుడు జిగురుగా బంకలాగా సాగుతూ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందే ఫ్రై చేసుకున్న గవ్వల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గవ్వలు పాకం మొత్తంని పీల్చుకునేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. అంటే మనకి ఇక్కడ పాకం కనిపిస్తుంది కదా, ఈ పాకం అంతా గవ్వలు పీల్చుకునేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఓవర్గా కలిపేయకుండా ఇలా అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా పాకంలో మునిగేటట్టు పాకం మొత్తం పీల్చుకునేటట్టు గవ్వల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని గవ్వలకి పాకం పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చూసారా ఇక్కడ పాకం మొత్తం పీల్చేసుకున్నాయి కదా. ఇలాగే బాండీలో వదిలేయకుండా మనం ఈ గవ్వల్ని ఒక్కొక్కటిగా తీసుకొని సపరేట్గా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన ఈ గవ్వలకి ఉన్న పైన లేయర్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఇలాగే ప్యాన్లో ఉంచేసుకొని బాగా చల్లారిన తర్వాత సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా సపరేట్ చేసిన వాటన్నింటినీ కొంచెం చల్లారనివ్వాలండి. ఒక అరగంట ఆరితే పాకంని బాగా పీల్చుకుంటాయి. మీకు ఇక్కడ ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా గవ్వలు ప్రిపేర్ అయిపోయాయి. చాలా టేస్టీగా గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4-5 నిమిషాలకి చక్కగా వేగిపోతాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి 1 కప్ వరకు మినపప్పు వేసుకోండి. మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు మినపప్పు వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి.
ఒకవేళ మీరు మిల్లులో వేయించుకోవాలి అనుకుంటే 1 కేజీ రేషన్ బియ్యంకి 1/2 కేజీ మినపప్పు, 150 గ్రాముల పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని మినపప్పుని వేయించుకొని తీసుకోవాలి. ఇలా కాకుండా కప్పు మెజర్మెంట్స్ తోటి తీసుకోవాలి అనుకుంటే 4 కప్పుల రేషన్ బియ్యము, 1 కప్పు మినపప్పు, అర కప్పు పెసరపప్పు తీసుకొని మిల్లులో వేయించుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు, పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి జల్లించుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవడానికి బాగా సన్నని రంధ్రాలున్న పిండి జల్లెడని యూస్ చేసుకోవాలి. ఇలా ఏదైనా వేస్ట్ ఉంటే తీసేసేయండి. తర్వాత మనం ఏ కప్తో అయితే మినపప్పు, పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే మిల్లులో వేయించుకున్న బియ్యం పిండిని జల్లించి తీసుకుంటున్నాను. తర్వాత ఈ పిండిలోకి 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను. నల్ల నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 టీ స్పూన్ల వామును వేసుకోండి. వాముని ఈ విధంగా రబ్ చేసి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఇంకొక 2 టీ స్పూన్ల వామును ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. బట్ నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. వీటన్నింటినీ పిండిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సరిగా మిక్స్ అవ్వదండి. కాబట్టి పొడి పిండిని బాగా ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఉప్పు కారం తక్కువైతే మనము ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కలిపి బాగా వేడి చేసిన తర్వాత పిండిలోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వలన జంతికలు చాలా రుచిగా ఉంటాయండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టేసి కలిపేయకుండా ఈ విధంగా ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్దలాగా ఫామ్ అయితే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇంకా పొడి పొడిగా ఉందనుకోండి ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలండి. మనం వేడి ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా వాటర్ని హీట్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ వాటర్ తోటే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలపడానికి వీలు కాకపోతే ఈ విధంగా సగం పిండిని కలుపుకొని ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసి మిగతా సగం పిండిని కలుపుకోవాలి. లేదా సగం పిండితో జంతికలు వేసిన తర్వాత మిగతా సగం పిండిని తర్వాత కలుపుకొని జంతికలు వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పిండి మొత్తాన్ని ఇలా 2 ముద్దలుగా చేసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ హార్డ్గా ఉండకూడదు. ఇలా మీడియం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. నాకు ఇక్కడ పిండిని కలపడానికి టోటల్గా 3.5 కప్పుల వాటర్ పట్టిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీడియం సైజు రంధ్రాలున్న ప్లేట్ని తీసుకుని జంతికల మిషన్లో సెట్ చేసుకున్న తర్వాత లోపలి వైపు ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. అంటే ఫస్ట్ వాయి వేస్తున్నప్పుడు ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండింటికి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనకి జంతికల మిషన్లోకి పిండి ఎంతైతే సరిపోతుందో అంత ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పిండిని సెట్ చేసుకోవాలి. జంతికలు వేసేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఈ విధంగా ప్లేట్స్ మీద వేసేసుకొని ఆయిల్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఆయిల్లో వేయడానికి ఎన్నైతే సరిపోతాయో అన్ని జంతికలు వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకొని ఈ పిండి తడి ఆరిపోకుండా క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి. కొంచెం క్లాత్కి తడి చేసుకొని కవర్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని జంతికలు వేసుకోవాలి. ఈ జంతికల్ని ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా డ్రాప్ చేయాలండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత అంటే ఇక్కడ ఉన్న నురగంతా కొంచెం తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. త్వరగానే వేగిపోతాయి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత రంధ్రాలున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయాయి కదా, అసలు ఆయిల్ కూడా పీల్చవండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి. మనకి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత కలుపుకోవాలి. రెండో వాయి వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా జంతికల్ని ఫ్రై చేసుకుంటూ ఇంకొక వైపు జంతికల మిషన్లోకి పిండిని ఫిల్ చేసి రెడీగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ వాయి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈవెన్గా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రంధ్రాలున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మెథడ్ వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గరిటె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత జంతికను ప్రిపేర్ చేసి ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసేసేయాలండి. ఆయిల్ చిల్లుతుందేమో అన్న భయం ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ తోటి ఎన్ని జంతికలనైనా సరే ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
ఈ జంతికలు క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ కమ్మగా రావాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. వేడివేడి ఆయిల్ వేసి పిండిని కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి మీడియం సాఫ్ట్గా పిండిని కలుపుకొని జంతికలు వేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. మనం జంతిక వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని జంతికలను వేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి. ఇలా చేసి పెట్టుకున్న జంతికల్ని మనం బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అంతే అండి, కరకరలాడే కారపు జంతికలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చెక్కలు ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కేజీ పొడి బియ్యం పిండిని తీసుకోండి. ఈ పొడి బియ్యం పిండికి కొలతలు చెప్తున్నానండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు పెసరపప్పును వేసుకోండి. కేజీ బియ్యం పిండికి 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని తిరిగి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అల్లం కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. 1 కేజీ బియ్యం పిండికి చిన్నవైతే 10 నుండి 15, పెద్దవైతే ఒక 7-8 పచ్చిమిరపకాయలు అంటే కారానికి సరిపడా తీసుకోవాలి. అదేవిధంగా ఒక 3 ఇంచుల అల్లం ముక్కను తీసుకోవాలి. గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే 50 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. ఈ విధంగా అల్లంని తీసుకొని పైన చెక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అల్లం ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని అన్నింటినీ వేసేసుకోండి. ఈ విధంగా అల్లం పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని 1 కేజీ బియ్యం పిండికి 1 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలండి. 1 లీటర్ వాటర్ ఏమి పట్టవు, కొంచెం తక్కువగానే పడతాయి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో 1 కేజీ పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని బాగా జల్లించి తీసుకోవాలండి. ఈ పిండి ఎలా అంటే మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంని మిల్లు వేయించుకుంటే సరిపోతుందండి. లేదా బయట మార్కెట్లో దొరికే బియ్యం పిండినైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత ఒక అరకప్పు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి. ఇలా జీలకర్రని వేసుకోవడం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును వేసుకోవాలి. నీళ్లు లేకుండా ఉట్టి పెసరపప్పును మాత్రమే వేసేసుకోండి. ఈ పెసరపప్పు ప్లేస్లో సగ్గుబియ్యంని కానీ లేదా పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకునేటట్లయితే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. పెసరపప్పు వేస్తున్నప్పటికీ కూడా అవి కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇక్కడ నేను పెసరపప్పు మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్ననైనా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వెన్న లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసిన ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసుకోవటం వలన మరింత టేస్టీగా మరింత క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ముద్ద కట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ వేయకుండానే ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే వేడి చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. వాటర్ని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వేసుకోవాలండి. వాటర్ వేసిన వెంటనే చేయి పెట్టకుండా కొంచెం పిండిని వేస్తూ పైన కలుపుకోవాలి. అప్పుడు చేయి కాలకుండా ఉంటుంది. కొంతమందికి చెక్కలు చేసేటప్పుడు మెత్తగా అయినా వస్తాయి లేదా గట్టిగా అయినా వస్తాయి కదా, ఈ పిండి కలుపుకోవడంలోనే ఆధారపడి ఉంటాయండి. కాబట్టి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఒక ముద్దలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టు చేసుకోండి. ఒక ముద్దకి రావట్లేదు చేయి కంటే ఈ విధంగా 2 ముద్దలుగా చేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి కొంచెం మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దల్లాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దలు డ్రై అవ్వకుండా ఉండటానికి ఒక క్లాత్ని వాటర్లో తడిపేసి బాగా గట్టిగా పిండేసుకొని ఈ విధంగా డ్రై అవ్వకుండా కవర్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి. పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండలుగా చేసుకోకుండా మనకి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని ఉండల్ని చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ ఉండల్ని చెక్కలుగా చేసుకోవడానికి ఇక్కడ 2 పద్ధతుల్ని చూపిస్తున్నానండి. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను.
ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కవర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నింటినీ ఈ విధంగా కొంచెం గ్యాప్ తోటి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కూడా ఒక పాలిథిన్ కవర్ని ఈ విధంగా కవర్ చేసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదండి, లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాగైతే ఎన్ని చెక్కలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా ఉండలన్నింటినీ ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇలా ఉండలన్నింటినీ చెక్కలుగా చేసుకున్న తర్వాత పైన కవర్ని తీసేసి వీటిని ఈజీగా ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని క్లాత్ మీద వేసేసుకుందాము. ఈ చెక్కలు మరీ మందంగా ఉండకూడదండి, అలాగనే పలుచగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. వీటన్నింటినీ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దామండి. ఇలా పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ని తీసుకొని ఈ విధంగా పాలిథిన్ కవర్ని వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కవర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఈ పూరీ ప్రెస్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల కవర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని తీసుకొని జస్ట్ ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే చాలండి, మనకి ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఈ మందంతో ఉండేటట్టు చేసుకోవాలండి అన్ని చెక్కల్ని. ఇదే విధంగా అన్ని ఉండల్ని చెక్కల్లాగా చేసుకొని ఒక క్లాత్ మీదకి తీసేసుకోండి. చూసారా, ఇక్కడ పగులు లేకుండా చాలా చక్కగా వస్తున్నాయి. పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి, కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు క్లాత్ నుండి ఈ విధంగా తీసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. క్లాత్ నుండి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విరిగిపోకుండా తీసేసుకోండి. ఇప్పుడు ఈ చెక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేసేసుకోవాలండి. బాగా హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ చెక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చెక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి. ఇదే విధంగా నెక్స్ట్ వాయిని కూడా వేసేసుకుందామండి. ఇలా నెక్స్ట్ వాయి వేసుకునేసరికి మనం ఫస్ట్ వాయి వేసినప్పుడే చెక్కల్ని రెడీగా చేసుకొని పెట్టుకోవాలండి. అవి వేగేలోపు ఈ విధంగా చెక్కల్ని చేసి పెట్టుకున్నామంటే వెంటనే వేయించుకోవచ్చు. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత కదుపుకొని అటు ఇటు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని చెక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకోండి. అంతే అండి, చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ 4 రకాల పిండి వంటల్ని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీస్ని ఈ పండుగకి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.